వచ్చేయాలి. అదొకటి. ఇంకొకటి పుట్ట ఉంటలా మామూలుగా పాము పుట్టలు ఉంటాయి చూడు. అవునండి, పాము పుట్టలు. ఆ పుట్ట మట్టి తెచ్చుకోవాలి. ఆ మట్టి తెచ్చి బాగా నానబెట్టేయాలి. పుట్ట మట్టిని బాగా నానబెట్టాలి. నానబెట్టేసి మరి నీళ్ళు మట్టి తెచ్చేసి నానబెట్టేసుకోవాలి, తడిపేసుకోవాలి దాన్ని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి మడవ నొప్పికి మంచం మీద కూర్చొని నిద్ర లేయంగానే లేలేరు, నడవలేరు, లేలేరు అనమాట. కాలు నొప్పి కింద పెట్టలేం. మడవ నొప్పికి మా పల్లెటూరు పద్ధతిలో ఆ మడవ నొప్పికి ఏం చేస్తారో అనేది ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు అందరికీ మడుగు నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి కునింది అనుకో, ఆ మనిషి అడుగులో మన అడుగు పడినా వచ్చేస్తుంది, వాళ్ళు చెప్పులు వేసుకున్నా కానీ వచ్చేస్తుంది. అది ఒక ఆండ్లు వేరే, మడవ నొప్పి అనేది వేరే. మడవ నొప్పి ఉన్న మనిషి చెప్పులు కానీ మనం వేసుకున్నాం అనుకో మనకు వచ్చేస్తుంది అంతే. ఆ మనిషి తొక్కువ బాగుంటుంది కదా పాదం, ఆ పాదంలో అడుగుల్లో మన పాదాలు పెట్టినా కానీ మనకు వచ్చేస్తుంది. అది మడవ నొప్పి అనేది. ఆ మడవ నొప్పికి నిద్ర ఉండదు, జిమ్ము 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 నిద్ర లేసి ఆడవాళ్ళం కదా, మగవాళ్ళకి వస్తుంది ఆడవాళ్ళకి వస్తుంది. కానీ ఇప్పుడు మా పల్లెటూరు పద్ధతిలో ఆ మడవ నొప్పికి ఏం చేస్తారనేది చూపిస్తాము. ఇప్పుడైతే ఎవరికైనా మన సబ్స్క్రైబర్లకి ఎవరికైనా ఉన్నా కానీ, సబ్స్క్రైబర్లకి మన వీడియో చూసే వాళ్ళందరికీ ఎవరికైనా ఉంటే ఈ చిట్కాని అయితే వాడండి. వీడియో తీసి పెడుతున్నాము, చాలా మందికి ఉన్నది. అందుకనేసి కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు, హాస్పిటల్కి పోతారు, ఇంజక్షన్ వేయించుకుంటారు, కొంతమందికి తగ్గవు. అందుకనేసి మనం నాటు 5 గంటలు అయితే తెలపాలని మేము వీడియో అయితే తీస్తున్నాం. చూపించు మన వాళ్ళకి ఏమేమి వాడతారు, ఎట్ట వాడాలి. ఇటుకరాయి తీసుకోవాలా, దీని మీద ఇటుకరాయి ఫస్ట్ మనం ముత్తక గుడ్డ వేసుకోవాలి దీని మీద. అంటే ఇటుకరాయి కాల్చుకోవాలన్నమాట. అంటే మనకు పట్టుకున్నప్పుడు రాయి కాలుతుంది అనమాట. అందుకనేసి పైన గుడ్డ వేసుకొని ఇట్లా నుప్సాగ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. కాసేసుకున్నాక ఈ రాయ ఈటెక్కినాక జిల్లేడాకులు, తెల్ల జిల్లేడాకులు రెండింటి పెట్టేసుకోవాలి. ఇటుకరాయిని బాగా కాల్చాలా, బాగా ఈటెక్కిపోవాలన్నమాట రాయ. అప్పుడు ఆకులు 2 ఆకులు ఇటు పెట్టేసుకొని దీని మీద ఆముదం పూసి రుద్దేసుకోవాలి. దాని మీద ఆముదం పూసి రుద్దేసుకోవాలి. ఆముదం పూసి రుద్దేసి కింద పెట్టేసుకోవాలి. కింద పెట్టేసుకుని ఆందం పూసేసుకోవాలన్నమాట. దాని మీద బాగా కాసేసుకొని మేడు ఇటు పెట్టేసుకోవాలన్నమాట. ఓహో, అలా పెట్టాలి మేడువా? అట్లా పెట్టేసుకుంటే అప్పుడు అనేది తగ్గుతుంది. 3 రోజులా? ఉదయాన్నే ఉంటే ఉదయాన్న సాయంకాలం పెడతా ఉంటే తగ్గిపోద్ది. తగ్గిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అన్నమాట ఒక చిట్కా. ఇంకా వచ్చి కొన్ని ఉన్నాయన్నమాట. మామూలుగా బర్రెలు కట్టేస్తాం కదా ఫ్రెండ్స్, అక్కడ బర్రెలు వెళ్ళిపోయినాక పొలుపులు ఉంటాయి. పొలుపులు బర్రెలు కాడ గోటాల కాడ పొలుపులు ఉంటాయి, తెలిసిలే కట్టేసుకుంటారు. అది 3 చుట్టూ తిరిగి గోట చుట్టూ తిరిగి దాన్ని దాటాలన్నమాట. పొలుపుని బర్రె చుట్టూ తిరిగి ఆ పొలుపు చుట్టూ తిరగాలి. పొలుపు చుట్టూ తిరిగి ఒక రౌండ్ వేసి ఆ పొలుపు దాటాలి. పొలుపు దాటితే మార్గం 3 టిప్పులు దాటి అప్పుడు ఆ పొలుపు దొక్కేసి వచ్చేయాలి. అదొకటి. ఇంకొకటి పుట్ట ఉంటలా మామూలుగా పాము పుట్టలు ఉంటాయి చూడు. అవునండి, పాము పుట్టలు. ఆ పుట్ట మట్టి తెచ్చుకోవాలి. ఆ మట్టి తెచ్చి బాగా నానబెట్టేయాలి. పుట్ట మట్టిని బాగా నానబెట్టాలి. నానబెట్టేసి మరి నీళ్ళు మట్టి తెచ్చేసి నానబెట్టేసుకోవాలి, తడిపేసుకోవాలి దాన్ని. ఆ బంక మట్టిని, ఆ పుట్ట మట్టిని. అప్పుడు దాన్ని ముద్దగా కలిపేసుకోవాలి. ముద్దగా వస్తుంది, మరి అడుసడుసుగా చేసుకోకూడదు, ఒకరో ముద్దగా ఉండాలి. ఆ ముద్దని మనం మెడుగుకి గరిపించేసుకోవాలి. కాలు మెడుగుకి, కాలు మెడానికి గరిపించేసుకోవాలి ముద్దగా. మనం నొప్పి ఆడదాకుందో ఆడదాకా అయితే పూసేసుకోవాలి మట్టిని. అప్పుడు సాంబ్రాన్ని మనం గంటలో నొప్పి వేసుకొని దాని మీద సాంబ్రాన్ని వేసుకొని అయితే ఆ పొగ పెట్టాలి కాలుకి. మట్టి పూసుకుని పొగ పెట్టాలి. ఆ పొగతోనే మనం ఇప్పుడు తడిగా చేసుకుంటాం కాబట్టి ఆ మట్టి ఆరిపోవాలన్నమాట, బిగుచుకునేస్తుంది అనమాట. ఆ మట్టి ఆ మీడియానికి అతికిపోవాలి పొగకి. మనం పొగ వేసినప్పుడల్లా సాంబ్రాన్ని వేస్తాం కాబట్టి పొగ విపరీతంగా వస్తుంది. ఆ పొగకి సెగకి ఆ మట్టి అనేది తడి ఆరిపోవాలన్నమాట. అది కూడా 3 రోజులు చేయాలి. నొప్పి తగ్గంత వరకు చేసుకోవాలి. మనం ఇప్పుడైతే మన వాళ్ళకైతే 3 చిట్కాలు చెప్పినాం. మనం చేసే పద్ధతిలో 3 చెప్పినాం మన వాళ్ళకి. ఇంకోటి కూడా ఉన్నది, ఇంకొక చిట్కా
ఇప్పుడు 3 చెప్పింది, ఇది 4వది. జిల్లేడు పువ్వులు. జిల్లేడు పూలు తీసుకో. ఇవి మనం తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే పాలు కంట్లో పడతాయి. కంట్లో పడినా కూడా కళ్ళు తెరవలేరు, పోత పడిపోతుంది. జాగ్రత్తగా కోసుకొచ్చు. జాగ్రత్తగా కోసుకొచ్చుకోవాలి పోతున్నాయి. పూలని ఒలిచేసుకొని దంచేసుకోవాలి. పూలని బాగా దంచేసుకోవాలి. పచ్చగా దంచేసుకొని ఈ పూలని మనం ఆముదంలో ఉడకబెట్టుకోవాలి. ఏంది ఈ పూని ఆముదంలో ఉడకబెట్టుకోవాలి. దంచేసుకోవాలి. పూలు దంచేసుకొని ఆముదం పోసుకొని ఒక పాత్రలోకి, అప్పుడు ఈ పూలు అయితే దాంట్లో వేసేసి 2 సేపు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని గోరెచ్చగా మనం మిడియానికి కట్టేసుకోవాలి. ఇది పూలు మనం మిడియానికి పెట్టేసుకోవాలి. అప్పుడు ఏదైనా గుడ్డతో కట్టేసుకోవాలి. మరి ఉడుగ్గా కట్టుకోబాకండి, గోరెచ్చగా మనం ఉడుకు బట్ట అంతగా. అదొకటి. సాయంకాల సమయంలో గోరెచ్చమైన నీళ్ళు దాంట్లో ఉప్పు వేసుకొని, తామాల తట్టు ఉంటుంది మనకి ఎండల్లో, దాంట్లో నీళ్ళు పోసుకొని మనకు కాలు మెడుగు మునిగేంత వరకు గోరెచ్చని నీళ్ళు పోసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని ఏదన్నా స్టూల్ మీద అయినా కుర్చీలైనా కూర్చొని మన పాదాలు ఎత్తి దాంట్లో పెట్టుకోవాలి నీళ్ళల్లో. అప్పుడు ఆ నొప్పి అనేది లాగేస్తుంది అనమాట. ఇక్కడ ఈ మడవ నొప్పికి చాలా వైదికాలు ఉన్నాయి కదా, ఆ నోళ్ళు చేసే నాటు వైదికాలు కదా ఈ పెద్దవాళ్ళ. అప్పుడైతే మనకి పద్ధతికి మనకి లేచి తిరిగి అటు ఇటు తిరిగేదానికి, మనం కల్లాప కొట్టుకునేదానికి, ముగ్గేసుకునేదానికి ఇబ్బందిగా ఉంటుంది ఆడవాళ్ళకి. నడవలేరు, పాదం పెట్టలేరు, కుంటిస్తూ ఉంటారు, కొంచెంసేపు అయినా లేయలేరు. అందుకనేసి నైట్ సాయంకాలం సమయంలో ఆ పని చేయండి. ఉడికి నీళ్ళల్లో ఉప్పేసుకొని గోరెచ్చగా మనం కాలు పెట్టుకున్నంత వరకు కాలు మునిగిపోవాలి. అప్పుడైతే తామాల తట్ల పెట్టుకోవాలి, కుర్చీలో కూర్చొని ఆ నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళకి పుట్టమట్టితో చెప్పావు కదా, ఆ పుట్టకాడ పాములకి ఇవ్వాలి ఉంటుంది, ఆ పుట్టమట్టి కాడ బావాలంటే. కానీ అదే మామూలుగా పాము పుట్టకాడకు కాదు ఫ్రెండ్స్, మామూలుగా ఎడన్నా చెట్ల కింద ఉంటుంది. అదే పుట్ట అంటే మన వాళ్ళు పాము ఉంటుంది, దాంట్లో పుట్టలు అని ఉంటారు అని, అందుకని కదా మన వాళ్ళు ఎడన్నా పుట్టలు ఉంటాయి. పుట్టమట్టితో చాలా పుట్టమట్టితో చేస్తే ఖచ్చితంగా తగ్గిపోద్ది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు అదే చెప్పారు. మెయిన్ పుట్ట కాడటం కాకుండా ఏడన్నా ఉంటాయి చెట్లు కాడ చిన్న పుట్టలు, ఆ మట్టి అయితే తీసుకిచ్చుకొని అంత మట్టి దాకా తీసుకొని నానబెట్టుకొని మరీ అడుసు చేసుకోకుండా ఒక ముద్దగా పుట్టమట్టితోనే ట్రై చేయండి ఫ్రెండ్స్, మన గబాన్ తగ్గిపోద్ది. అన్నీ తగ్గిపోతాయి. కానీ పుట్టమట్టి ఒకరు బాగుంటుంది, ఒక్కొక్కలాగా ఇన్ని చిట్కాలు కాబట్టి. మన వీడియోలన్నీ మీరు ఇప్పుడు ఛాన్స్ అమ్మ చెప్పినట్టు చేయండి. చెప్పేశారు కదా, తగ్గదేమో అనుకోబాకండి, అన్నిటికీ తగ్గుతుంది. వాడుకోవాలి. మేమందరూ ట్రై చేసిన తర్వాత మీకైతే వీడియోలో తీసి చెప్తాను. చివరి దాకా వీడియో చూసుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన లైక్ చేసిన పక్కన హైప్ అని ఉంటుంది, ఆ హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మరో పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.